క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. శనార్థి దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు ఎలా ఉన్నాయి, స్పోర్ట్స్ వార్తలు, ఇటు సినిమా వార్తలకు సంబంధించిన స్పెషల్ బులెటిన్ ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎలాంటి వార్తలు వస్తున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ ఎస్సీసీఎల్ రాష్ట్ర కన్వీనర్గా రమేష్ నియామకమైండు. మందమరి పట్టణానికి చెందిన రమేష్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ కన్వీనర్గా నియామకమైండు. మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పత్రాన్ని ఇస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్ రమేష్. మాజీ ఎంపీ సోయం అడుగులు ఎటు, ఎంపీ ల్యాండ్స్ నిధులు దుర్వినియోగం, బీజేపీ అధిష్టానం ఆగ్రహం, పార్లమెంట్ ఎన్నికల్లో మొండి చేయి, పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతుందంట. మరి అప్పుడు ఈయనకు టికెట్ ఇవ్వలేదు, నగేష్కు టికెట్ ఇచ్చింది. నగేష్ కూడా ఆదిలాబాద్ నుంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిండు. మరి ఇప్పుడు సోయం బాబురావు అడుగులు ఎటువైపు అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరి ఎటు పోతాడు ఏంది అన్నది చూద్దాం. నెక్స్ట్ కాలమే సమాధానం చెప్పాలి. బాలిక ఆశ్రమ పాఠశాలను తిరిగి ప్రారంభించండి. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షురాలు కొంగర మాలాశ్రీ, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. పోరాటాల ఫలితంగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సంపూర్ణ నిర్మల్. సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సిర్పూర్. ప్రజావాణిలో కలెక్టర్ సీరియస్, చరవాణితో అధికారుల కాలక్షేపం, నిర్మల్లో కొందరు అధికారుల నిర్వహణ. ఎవడు చూసినా ఎవరి ఫోన్ వాడు పట్టుకొని మంచిగా రీల్స్ చూసుకుంటుంటున్నారేమో అందరూ. మీకు ప్రభుత్వాలు జీతం ఇచ్చింది ఫోన్లు పట్టుకొని ఆటలాడడానికో, వాట్సాప్ చాటింగ్ చేయడానికో, రీల్స్ చూడడానికో కాదు. ఇటువంటి ఉద్యోగులను తీసిపడేయాలి ఫస్ట్. బోలెడు మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ పై అవగాహన సదస్సు నిర్మల్. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. బంధువుల వేధింపులతో యువ జంట ఆత్మహత్య. తమ తల్లిదండ్రులను ఏమీ అనవద్దని సెల్ఫీ వీడియోలో వినతి. బషీరాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద శవాలు. నిజామాబాద్లో సైబర్ మోసం. బ్యాంక్ ఖాతా నుంచి 65,000 మాయం. సైబర్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. నిజామాబాద్. తైక్వాండ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ. ఆర్మూర్ చిన్నపిల్లలు జబర్దస్త్గా చేసింది సరూర్నగర్ స్టేడియంలో, ఇక్కడనే జరిగింది. కాలువ గేటుకు మరమ్మతులు. ఆదర్శంగా నిలిచిన గ్రామాభివృద్ధి కమిటీ. ఇట్లా ఉండాలి కమిటీలు వేసుకుంటే. నిజామాబాద్ రూరల్ దర్పల్లి మండలం. యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యునిగా నాగరాజు ఎన్నికైందంట. ఆర్మూర్. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల పెంపు. కలెక్టరేట్లో అధికారుల సమీక్ష. కామారెడ్డిలో నకిలీ బంగారం విక్రయాలు. హైదరాబాద్ ల్యాండ్స్లో బయటపడిన మోసం. వ్యాపారిపై కేసు నమోదు. కామారెడ్డి. ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటా. బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్. ఈ సమస్యను సీఎం మంత్రి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి. హుజురాబాద్. గోదావరికని అభివృద్ధికి అడ్డంకులు. రాజకీయ మైలేజ్ కోసం పాకులాడుతున్న బీఆర్ఎస్ నేతలు. తీవ్ర దుమారం రేపుతున్న కౌశిక్ హరి తోట వేణు వ్యాఖ్యలు. అభివృద్ధికి అడ్డుపడితే చరిత్ర హీనులవుతారని స్థానికుల విమర్శలు. గోదావరికని రామగుండం నియోజకవర్గం. ముదిరాజులను బీసీఏకు మార్చాలి. గన్నేరువరంలో ముదిరాజ్ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. కరీంనగర్. ఫార్మ్ సిటీ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అసమర్థ మేయర్ వెంటనే రాజీనామా చేయాలి. సిపిఐ నాయకుల డిమాండ్. కరీంనగర్. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. 4 లక్షల నగదు, 11 తులాల బంగారం బుగ్గిపాలు. వెల్గటూర్. గంగాధర మండలంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి. గడ్డి పీకుతూ విద్యార్థుల వినూత్న నిరసన. ఎమ్మెల్యే మాట నిలబెట్టుకోవాలని బీజేపీ శ్రేణుల డిమాండ్. ఇక్కడ గంగాధర మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల కోసం బీజేపీ నాయకుల వినూత్న నిరసన. వాళ్ళు నిరసన తెలుపుతూనే కాదు, విద్యాలయాలు, వైద్య ఆసుపత్రులు అందరికీ అందుబాటులో ఉండాలి. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొహర్రం పండుగ శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఎండి చోటుబాయ్, మాజీ కోఆప్షన్ సభ్యులు రేగోడ్ మండల్,
త్రిషా దామోదర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు దామోదర రాజనరసింహ వాళ్ళ కూతురు ఆమె. మొత్తం మీద మొహర్రం పండుగ ఈరోజు మొహర్రం తొలి ఏకాదశి. రాష్ట్ర ప్రజలందరికీ, ఇటు ముస్లిం సోదరులకు ఇటు హిందువులకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు, ఇటు ముస్లింలకి మొహర్రం శుభాకాంక్షలు. వనరులు దోచుకొని మున్సిపాలిటీని ముంచారు. గత ప్రభుత్వం పెద్దల నిర్వాహకం, లక్షల్లో ఆదాయం కోల్పోతున్న జోగిపేట బల్దియా కౌన్సిలర్లు కాంట్రాక్టర్లకు లక్షల్లో ఆదాయం, నిధులు రాక వేతనాలు చెల్లించలేని దుస్థితి. సమావేశంలో బహిర్గతమైన ఆదాయ వనరులు మొత్తం కథం పట్టించిందట. జోగిపేటలో మొత్తం జోక్క తిన్నట్టు కథం పట్టించింది. మొత్తం మున్సిపల్ ఆదాయాన్ని పెంచాలి అంటూ చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు. మంచిగా ఉన్నది పటాన్చెరు. సుల్తాన్పూర్ జేఎన్టీయూలో డ్రగ్స్ కలకలం, పట్టుబడిన ప్రిన్సిపాల్ అల్లుడు వివేక్, మరికొందరు. డ్రగ్స్ పై అవగాహన కల్పించిన రోజే సంఘటన. ఇక ప్రిన్సిపాల్ అల్లుడే పట్టుబడిండంట. ఇక ఎవరికి చెప్తావు? నీలమధుకు జ్ఞానేశ్వర్ ఆహ్వానం. తెలంగాణ ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన జ్ఞానేశ్వర్ ముద్రాజ్ 17వ తేదీన జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా నీలమధు ముద్రాజ్ను చిట్కూలో తన కార్యాలయంలో కలిసి శాలువతో సత్కరించిందంట. ఇది ఇట్లా ఉంటే ఈరోజు బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా జేరిపెట్టి జైపాల్ కూడా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. ఈరోజు బీసీ కార్పొరేషన్కి సంబంధించింది. సుల్తాన్పూర్ జేఎన్టీయూలో డ్రగ్స్ కలకలం ఇందాక చదువుకుంది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. శిథిలావస్థలో నవాపేట్ ప్రభుత్వ ఆసుపత్రి. బయటకు రంగుల భవనం, లోపలంతా బీటలు, గోనె సంచులు, బకెట్లతో వర్షపు నీళ్ళ కట్టడి. భయంతో వైద్యం అందిస్తున్న వైద్యులు. ఇప్పటికైనా పాలకులు పట్టించుకోవాలి విజ్ఞప్తి చేస్తున్న నవాపేట్ మండల ప్రజలు. ఇక చూడు నవాపేట్లో ఎంత మంచిగా ఉన్నదో, నీళ్ళ పరిస్థితి పెచ్చులు ఉడుతుంది. వీటిపైన దృష్టి పెట్టండి. ఉచితాలు. ఈ ఉచితం ఏదో వైద్య శాఖకు విద్యాశాఖకు కేటాయించండి ఉచితాలు. చేవెళ్ల మెయిన్ రోడ్ సమస్యకు పరిష్కారం ఎప్పుడు? ఏళ్లు గడుస్తున్నా పట్టించుకొని పాలకులు, వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం. ఎన్నోసార్లు మేమే స్వయంగా మట్టిపోయించాం. పంచర్ షాప్ యజమాని మహమ్మద్ అష్రఫ్. R&B అధికారులు సమస్యను పరిష్కరించాలని. ఈ పంచర్ షాప్ నడుపుకునే మహమ్మద్ అష్రఫ్ కున్న సోయి మీకు లేకపోయా? ప్రజాప్రతినిధులకు, అక్కడ ఉన్న అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా జరగదా? ఏం చేస్తున్నట్టు? గ్రేట్ అన్నాను నిజంగా. ప్రభుత్వ భూములను కాపాడాలి, జిల్లాలో వాటిని గుర్తించి సంరక్షించాలి. సెంటు భూమి కూడా అన్యక్రాంతం కాకూడదు. అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి. సెంటు భూమి అంటే ఇది నార్మల్గా మనం ఆంధ్రాలో వినిపిస్తూ ఉంటుంది. ఈడ గజాలలో గుంటలలో కొలుస్తారు. మేడ్చల్ ఫ్లైఓవర్ పిల్లల వద్ద కుంగిన రోడ్డు. భయాందోళనలో ఉప్పల్ ప్రజలు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ నాణ్యతతో నిర్మించాలంటున్న వాహనదారులు. ఇక నేనే తీసిన ఈ పోటువా. ఇక చూడు పరిస్థితి ఎట్లా ఉందో కథ. ఈడ ఆ ఫ్లైఓవర్ అవ్వదు. కనీసం ఫ్లైఓవర్ అయ్యేదాకా ఉప్పల్ నుంచి బోడుప్పల్ దాకా రోడ్లు వేస్తారంటే అది లేదు. అటు అది లేదు, ఇటు ఇది లేదు. ప్రజలు బండ్ల మీద పెట్టేవాళ్ళు అందరు స్కిడ్లు అయ్యి కింద పడాలి. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ముదిరాజ్ కార్పొరేషన్కు 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలి. MROకు వినతి పత్రం అందజేసిన ముదిరాజులు. తలకొండపల్లి. ఒకసారి ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ఫ్లైఓవర్ నిర్మాణంలో వివాదం. ప్రజాభిప్రాయ సేకరణలో తలెత్తిన సమస్య. ప్రజలకు నష్టం కలగకుండా చూస్తా మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. తాండూర్. మొక్కలే జీవకోటికి ఆధారం. కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటుదాం. భావి తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందిద్దాం. BJMC మేయర్ లతా ప్రేమ్గౌడ్. రాజేంద్ర నగర్. బేటీ పడావో బేటీ బచావో. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్. నిర్ణయాత్మకంగా శక్తిగా ఎదగాలని మోడీ ఆకాంక్ష. రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్. సికింద్రాబాద్. చెక్కుల పంపిణీలో రసాబస. ఫ్లెక్సీలో తమ ఎమ్మెల్యే ఫోటో లేదని బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ఫ్లెక్సీలు తొలగించడంతో సద్దుమణిగిన గొడవ. అధికారులను అరెస్టు చేసిన
ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు సికింద్రాబాద్ దగ్గర. తమపై లాఠీ చార్జ్ చేయడం హేయమైన చర్య, నిరసనగా మాంకాళి ఆలయానికి బోనాలు తీసుకురాం, అరిష్టం జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత. మీడియా సమావేశంలో జోగిని శ్యామల. ఇక మరి ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ కాంగ్రెస్ పైన మాత్రం గుర్రుగా ఉన్నది జోగిని శ్యామల. నగర పాలక సంస్థ బోర్డే సపోర్ట్, తాడు తెగిందా ప్రమాదం తప్పదు. విరగడానికి సిద్ధంగా ఉన్న 11 kV విద్యుత్ స్తంభం, పలుమార్లు చెప్పిన పట్టించుకొని అధికారులు, ప్రమాదం జరగక ముందే స్పందించండి. కాలనీ అధ్యక్షుడు మన్నే నవీన్ విజ్ఞప్తి. జర ఇటువంటి చూడండి, ప్రమాదాలు చాలా డేంజర్గా జరిగే పరిస్థితి ఉంది బండ్లగూడ. ఇది ఇట్లా ఉంటే వాట్సాప్లో ఉంది అది ఇదా. ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ విషపూరిత కుట్రను తిప్పికొట్టండి. కొడంగల్ యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణంరాజు రెడ్డి శ్రీను కొడంగల్. శిథిలా వ్యవస్థకు చేరిన హాస్టల్ భవనం పట్టించుకొని ప్రభుత్వ పెద్దలు, పరిశీలనకే సరిపెట్టుకుంటున్న గత పాలకులు. నాగర్ కర్నూలు బిజినేపల్లి మండలంలో పాలెం గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ 3 అంతస్తులో ఉన్న ఒకే భవనంలో అధికారులు ఎస్సీలలోనే, ఎస్టీలలోనే, బీసీలలోనే ఒకే హాస్టల్లో నిర్వహిస్తున్నారు. అది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక మన ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళ బంగ్లాలు ఎట్లున్నాయో చూడండి, వాళ్ళ పిల్లలు చదువుకునే స్కూళ్ళ బంగ్లాలు ఎట్లున్నాయో చూడండి. వ్యత్యాసం మీకు అర్థమవుతుంది. ఇప్పటికైనా కొంచెం మారండి. ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించండి, ప్రతి వార్డులో శానిటేషన్ చేయించండి. కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజ్. రవాణా సౌకర్యం లేని ప్రతి గ్రామానికి పల్లె వెలుగు బస్సు, నూతన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు. వనపర్తికి 35 కొత్త బస్సులు ఏర్పాటు చేయాలి, ముఖ్యమంత్రిని రవాణా మంత్రిని కోరిన ఎమ్మెల్యే మెగారెడ్డి. ఫలించిన 10 ఏళ్ల నిరీక్షణ, సంగం బండ లిఫ్ట్ లెవెల్ కెనాల్ నీరు విడుదల, ఎమ్మెల్యే వాకిటి శ్రీయారికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఇప్పటిదాకా ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే సస్పెండే, అధికారులు మీడియా అలర్ట్గా ఉంది అంటూ హుజూర్ నగర్లో గట్టిగానే ఇస్తూ ఉన్నారు ఆర్డీఓ శ్రీనివాసులు. ఇది మంచి ముచ్చట. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్డీఓలు అందరూ ఇట్లనే ఉండాలి. గురుకులంలో నేల రాలిన మరో విద్యా కుసుమం. దోసపాటు గురుకులంలో 5వ తరగతి విద్యార్థిని సరస్వతి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పేరెంట్స్, టీచర్ల నిర్లక్ష్యంతోనే జరిగిందని బాలిక తండ్రి ఆరోపణ. వైద్యం చేసిన ఆర్ఎంపీపై పలు అనుమానాలు, ఆగ్రహంతో ప్రిన్సిపాల్పై దాడి, పరుగులు తీసిన ఆర్సీఓ. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన వైరం. ఘటనా స్థలానికి చేరుకొని అందరినీ చేసిన డిఎస్పీ జి రవి మీడియాను లోపలికి అనుమతించని పోలీసులు. ఇక అనుమతించారు, మీడియాను ఎందుకు అనుమతిస్తారు? తూతూ మంత్రంగా కథం పట్టియాలి అక్కడ. అంబులెన్స్ కూడా పోలేని దుస్థితిలో పట్టణ పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టాలని ట్రాఫిక్ ఎస్ఐ మోహన్కి వినతి పత్రం మిర్యాలగూడ. నెమ్మికల్ కళాశాలలో 3 లక్షల గోల్మాల్, 7 ఏళ్లకు వెలుగు చూసిన అక్రమాలు, అయినా బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్న విచారణ. ఆత్మకూరు ఎస్. సొంత మండలానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే బీర్లతో కలిసి తుర్కపల్లి మండలంలో పర్యటన. గంధమల్లకు బస్సు పునరుద్ధరణ. వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్సీ బీర్ల ఎలన్న, తీన్మార్ మల్లన్న. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఇసుక మాఫియాని అరికట్టలేని అధికారులు. భయమా లేక ఇంకేమైనా? భయం లేదు, భక్తి లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఆమెలు నెలకింత బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఇసుక మాఫియా నడిపించుకుంటున్నారు. రోజుకు విజృంభిస్తున్న ఇసుక మాఫియా. తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన గ్రామ యువకుడు. ఎక్కడైతే దంతాలపల్లి మండలం, డోర్నకల్ నియోజకవర్గం వస్తుంది ఇది. దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామంలో రాత్రి పగలనకుండా ఇసుక కొట్టుతూనే ఉందంటిగాలు. దోసుకున్నోనికి దోసుకున్నంత. ప్రైవేట్ ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీలు. ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఏటూరు నాగారం. వరద ముంపు ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలి. ఎమ్మెల్యే రేవూరి
ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే. చిన్న వర్షాలకే చెరువులను మైమరిపిస్తున్న రోడ్లు, ప్రయాణం చేయాలంటే నరకము అనుభవిస్తున్న స్థానికులు, గత కొన్నేళ్లుగా గుంతలతో దర్శనమిస్తున్న రోడ్డు రాకపోకల్లో ప్రమాదాల బారిన పడుతున్న పాదాచారులు కనీసం మరమ్మతులైనా చేపట్టాలని కోరుతున్న స్థానికులు. బయ్యారంలో ఆగమాగం ఉన్నది కథ. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదు. పీడీఎస్యు జిల్లా విద్యార్థి సంఘం నాయకుడు మాదారపు నాగరాజు వి ఎక్స్ట్రా పడ్డది. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. గిరిజన రైతులతో వికసించని గిరి వికాసం ఇంకేడా వికసిస్తుంది. ఇక వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న పేద రైతుల బతుకులు ఇప్పటికీ మారలే, ఇంకెప్పుడు మారుతాయి కూడా తెలియని పరిస్థితి. 75వ వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎంపీపీ. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటండి, చెట్లను పెంచండి. కొన్ని నియోజకవర్గాలలో నిజంగా చెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. నిన్న పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల, కొడకండ్ల చాలా ఏరియాలు తిరిగినాం నిన్న సాయంత్రం వేరే పని మీద. చాలా వరకు చెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, పచ్చదనంతో మంచిగా అనిపించింది ఏరియా అంతా. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలి. సిపిఐ వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబాబు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఎలాంటి అధికారులను నిర్బంధించిన మిషన్ భగీరథ కార్మికులు, 4 నెలలుగా జీతాలు లేవు, కుటుంబ పోషణ భారమయ్యే మిషన్ భగీరథ కార్మికుల ఆవేదన, మా సమస్యలపై స్పందించాలని కార్మికుల డిమాండ్. పాలేరు ప్రజల ఆర్థిక ఆరోగ్య స్థితులపై ప్రభుత్వ అధ్యయనం. కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రైవేటు సంస్థ సిగ్మా సంస్థ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తా. బుర్గంపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. డ్రైనేజ్లో పూడిక తీయండి మహాప్రభు అంటున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు మరి మహాప్రభు అది ఖమ్మంలో ఉన్న వార్తలు అయితే ఒకసారి స్పోర్ట్స్ వార్తలు, స్పోర్ట్స్ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. సూర్యకి సారథ్యం, లంక టూర్లోను సీనియర్లు దూరం. T20 సిరీస్కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇన్స్టాలో రీల్ కాంట్రవర్సీ, యువరాజ్ బజ్జీ రైనాలపై కంప్లైంట్, వికలాంగులను అవమానించారంటూ ఎన్సీపీ ఈడీపీ ఫిర్యాదు. క్షమించండి, మా ఉద్దేశం అది కాదు అంటున్నారు క్రికెటర్స్. బీసీసీఐ కీలక ఆదేశాలు, వచ్చే నెలలో దులీప్ ట్రోఫీ టెస్ట్ స్పెషలిస్టులందరూ అందుబాటులో ఉండాలి, దులీప్ ట్రోఫీకి తప్పకుండా ఆడాలి, కీలక ఆదేశాలు ఇచ్చిన బీసీసీఐ. ఒకసారి సైన్మా వార్తలు చూద్దాం. సైమాకు సైరా, తెలుగులో దసరా, తమిళ్లో జైలర్, జోరు. సైమా అవార్డ్స్కు 11 విభాగాల్లో నామినేషన్. నెపోటిజం ఆసక్తిగా జాన్వీ కపూర్ ఉలై ట్రైలర్ అంట. బ్యాడ్ న్యూస్ అచ్చా, హాట్ సీన్స్కి కత్తెర వేయాల్సిందేనన్న సెన్సార్ బోర్డు. ఇక మరి ఇష్టం ఉన్నట్టు ఫ్యామిలీ చూస్తట్టు లేవు సినిమాలు. ప్రియదర్శి ఫ్యానా, డార్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని బలగం హీరో ఫ్యాన్గా వచ్చానని వెల్లడిస్తూ ఉన్నారు. నిన్న తీన్మార్ మల్లన్న సొంత మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో వివిధ కార్యక్రమాల్లో వన మహోత్సవం, అక్కడ వాటర్ది, కొత్త బస్సులు, ఇట్లా చాలా ప్రోగ్రాంలలో నిన్న తీన్మార్ మల్లన్న పాల్గొన్న చిత్రాలు మనం చూస్తూ ఉన్నాం. సొంత జిల్లాలో తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంగళవారం సొంత జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యతో కలిసి తుర్కపల్లి మండలం బద్దు తాండా గ్రామంలో వాటర్ ప్లాంట్ని ప్రారంభించారు. బంజారాలతో కలిసి శీతల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. తిరుమలాపురం గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గంధమల్ల గ్రామంలో గంధమల్ల నుంచి భువనగిరి వరకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించి ప్రారంభించారు. నిన్న అంగరంగ వైభవంగా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న చిత్రాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది శనార్థి తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలు, ఇటు సినిమా వార్తలు, ఇటు స్పోర్ట్స్ వార్తలు
ప్రతిరోజు మీకు స్పెషల్ బులెటిన్గా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. అండ్ మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.